హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను బెండకాయ అనేది అస్సలు జిగురు అనేది లేకుండా ఒక బెండకాయ ఫ్రై అనేది చేసుకుందాము. ముందుగా నేనిక్కడ 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత నేనిక్కడ ఈ 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ ఫ్రై అయిందండి. మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయలున్నాయి కదా! దీంట్లో కొద్దిగా వేసేసి కొద్దిగా ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అంటే మరీ ఎక్కువగా క్రంచీగా ఫ్రై చేయొద్దు. కొంచెం మీడియంగా ఫ్రై చేసుకోవాలండి. సో, ఇవి బాగా మధ్య మధ్యలో కలపెడుతూ ఉండాలి. మనం చెక్ చేసుకుంటూ కలపెడుతూ ఉండాలండి. సో, ఇక్కడ నేనిక్కడ ఒక వాయి అని చెప్పాను కదా! సో, ఒక వాయి కొద్దిగా ఫ్రై అయిందండి. ఇక్కడ తీసేస్తున్నాను. ఇవన్నీ తీసేసి బెండకాయలన్నీ తీసేసి ఒక ప్లేట్‌లోకి వేసేసుకోవాలండి. మళ్ళీ నేను ఇంకొక వాయి వేసుకుంటున్నానండి. నేనిక్కడ కేజీ బెండకాయలు తీసుకున్నానండి. అంటే అన్నీ ఒక్కసారిగా ఫ్రై చేయలేం కదా! కొద్దిగా తీసుకొని వేసుకుంటున్నాను. ఇక్కడ రెండో వాయి కూడా ఫ్రై అయిపోయిందండి. ఈ బెండకాయలను కూడా తీసివేసేసి మళ్ళీ ప్లేట్‌లోకి పెట్టేసుకుంటున్నానండి. ఈ బెండకాయలన్నీ ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు. మీడియంగా ఫ్రై చేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ ఇంకొక బౌల్ పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేసేసి తగినంత 2 టేబుల్ స్పూన్‌లు తాలింపు గింజలు, అలాగే కొద్దిగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో నేనిక్కడ తగినంత సాల్ట్ అండి. మీరు చెక్ చేసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోండి. నేనిక్కడ 2 స్పూన్‌లు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేయడం వల్ల మనకు ఉల్లిపాయలనేది తొందరగా ఫ్రై అయితాయి. అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనము మీడియంగా ఫ్రై చేసుకున్న బెండకాయలున్నాయి కదండీ! అవన్నీ దీంట్లో వేసేసుకొని చక్కగా ఒకసారి కలపెట్టేసుకోండి. ఇందులో నేను హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే 2:30 టీ స్పూను కారం వేస్తున్నాను. కారం మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి. లేదంటే కొద్దిగా తక్కువగా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడండి డైజెషన్ కోసము. ఇవన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇక్కడ ఆయిల్ పైకి తేలింది. ఇవన్నీ ఇంకొకసారి మళ్ళీ ఫ్రై చేసుకుందాము. నేనిక్కడ 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకుందామండి. చూస్తున్నారు కదా! సో, బెండకాయ ఫ్రై చాలా యమ్మీగా ఉందండి. ఇది వేడి వేడి అన్నంలోకి, అలాగే చపాతీలోకి, రొట్టెలోకి కూడా చాలా బావుంటుందండి. లాస్ట్‌గా నేను గార్నిషింగ్ కోసం కొత్తిమీర యాడ్ చేశాను. ఇవన్నీ ఇలా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కింద కామెంట్స్ చేయండి. ఈ ఫ్రై మీరు తప్పకుండా ట్రై చేసి నాకు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.